కూడా మరి లైవ్ వెళ్తూ ఉంటుంది కానీ ప్రేమ నమ్మకంలో పరలోకను మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆకాశం మహాకాశం పటజాలని గొప్ప రక్షక, మీ ఘనమైన గంభీరమైన శక్తిగల జీవంగల నామంలో ప్రభాని మందిరావరణంలో మా ప్రభా తండ్రి నీ రక్తమిచ్చుకుంటూ ప్రజలముగా నీ స్వాస్థ్యముగా చేరికొచ్చి సమయాన్ని దీవెనకరంగా ఉంచవలసిందిగా కోరుచుంటున్నాం. లోకంలో పాపంలో చెడిపోయిన మమ్మల్ని మా ప్రభా యేసుక్రీస్తుగా మీ లోకానికి వచ్చడం ద్వారా నా కొరకై మా కొరకై కలసులో రక్తం కారు చనిపోయి సమాజవర్తి లేచడం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ పాప క్షమాపణ ఈ గొప్ప ధన్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఏ మానవుడైతే ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడో మా ప్రభా తను తిరిగి ఆ మానవుడికి ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి కొరకై పరిశుద్ధ వివాహంలో మా ప్రభా తండ్రి మా ప్రభా బిడ్డలు జతపరచబడినట్లుగా మీరు జరిగించిన మీ పరిశుద్ధ కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి ప్రియుడు ప్రభా మరి సోదరుడు ఏనాక్ అమరలింగం గారిని బట్టి అలాగే సునీత ఎస్తేర్ గారిని బట్టి స్తోత్రాలు, వారి కుమారుడు మరి మా ప్రభా తన డానియల్ ఏనాక్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా మరి సోదరుడు ప్రభా తను మరి విల్సన్ కీర్తి గారిని మా ప్రభా కుమార్ గారిని బట్టి అలాగే రాములు రాణి గారిని బట్టి నీ స్తోత్రం రామోలా రాణి గారిని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మీరే దీవించి కనికరించి వారికి ఇచ్చిన చిన్న కుమార్తె ప్రభా బిడ మా ప్రభా లెవిట సుప్రియ రాజిస్తూ ఉంటున్నాం. వారు డానియలు సుప్రియ నీ మహిమ కొరక ఈ దినమైన పరిశుద్ధ వివాహంలో జతపరచబడినట్టుగా వారిని కుటుంబంగా మీరు కడుతుండగా ఏకాంగులు సంసారాలుగా చేస్తుండగా ఈ సందర్భంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నట్టుగా ప్రభా ఘనమైన వివాహంలో వారు జీవిత పాలుభాగస్తులుగా జతపరచబడినట్టుగా మా ప్రభా మీరే కుటుంబాన్ని మా ప్రభా కడుతున్నారని మా ప్రభా ప్రజలందరూ చూసిన వారితో తెలుసుకున్నట్లుగాను వారి జీవితం మా ప్రభు దాంపత్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే కనికరించండి. పరిశుద్ధ భావంలో సహాయపడమని వచ్చిన వండువారులను బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇటు పాప తరపున బాబు తరపున వచ్చిన బంధువులు సంఘము పరిశుద్ధులు సేవకులు మా ప్రభా మరి ప్రియులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దీవించండి, మంచి సమయం దయచేయండి. రిసెప్షన్ ప్రభా మరి మా ప్రభా జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా వేరే ఫంక్షన్ హాల్లో ఉంటుండగా మీరే కనికరించి జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలు దయ చూపించి సహాయపడండి. మీరే కనికరించి కృపానుగ్రహించమని మీరు వాతావరణం తేట గురించి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా కృపానుగ్రహించి సహాయపడమని ఘనతయు మహిమ ప్రభావాల్ని ఆరోపిస్తూ పాడే పాటల ద్వారా వాక్యభాగం ద్వారా మా ప్రభా వారు మా ప్రభా ఒకరితో ఒకరు ఆరాధన చేసే సమయం అలాగే మా ప్రభా ప్రమాణాలు చేసే సమయం మా ప్రభా అలాగే వారి కొరకు ప్రార్థన చేసే సేవకులు ప్రార్థన చేసే సమయం అలాగే ప్రమాణాలు చేసిన తర్వాత ప్రార్థనల తర్వాత ప్రభా వారు చేసే రిజిస్టర్లో సంతకాలు చేసే సమయం అన్నీ కూడా నీ మహిమ కొరకున్నట్లుగాను సమస్తం చక్కగాను మర్యాదగాను క్రమంగాను జరిగినట్లుగా ఆశీర్వదించి దీవించమని ఘనత మహిమ ప్రభావాల్ని ఆరోపిస్తూ కృతజ్ఞతతో కొనియాడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీరే ఈ కార్యక్రమానికి ఆధిపత్యం వహించి మా ప్రభా శిరస్సయుండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మొదటి పాటతోనే ప్రారంభించుకుందామండి. సాంగ్ నెంబర్ 1 సాంగ్ షీట్లో నుండి పాట సంఖ్య మొదటి పాట. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి
చేర్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవో కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవో కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగ దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై నూతనముగ దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా
నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకై భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకై మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య సాంగ్ నెంబర్ 3 మూడవ పాట పాట పత్రిలోని మూడవ పాట పాడుకుందాం. పొందితి నేను ప్రభువాన్ని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరువయ్యున్న ఓ యేసు ప్రభువా ఎబినేజరువయ్యున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా
మార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. నా దేహమందున ముళ్ళు నుంచితివి, నా దేహమందున ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. రెండవ పాట పాడేటప్పుడు పెళ్లి కుమార్తె లోపలికి వస్తుంది కనుక మరి లేచి సగౌరవంగా ఆహ్వానిస్తాం. పెళ్లి కుమార్తెను మరి సగౌరవంగా ఆహ్వానిస్తాం కనుక లేచి పాడుకుందామండి. సాంగ్ నెంబర్ 2, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. రండి. పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. సర్వాధికారియు సర్వోన్నతుడైనా, సర్వాధికారియు సర్వోన్నతుడైనా, మన తండ్రిని ఘనపరచి మనము ఉత్సహించెదము, మన తండ్రిని ఘనపరచి మనము ఉత్సహించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. సిద్ధపడెను వధువు సుప్రా
కర్కశము గల సిద్ధపడెను వధువు శుభ్రాకాశము గల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్ నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి పరిశుద్ధులానితి ప్రియలేయ వస్త్రములు పరిశుద్ధులానితి ప్రియలేయ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమయ్యున్నటి పెండ్లి కుమారుండు నమ్మకమయ్యున్నటి పెండ్లి కుమారుండు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి కూర్చోండి. దేవుని వాక్యమను నామము గలవాడు దేవుని వాక్యమను నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రముందరించే రక్తములో ముంచిన వస్త్రముందరించే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి ప్రేమించి సంగముకై ప్రాణమునిడే ప్రభువు ప్రేమించి సంగముకై ప్రాణమునిడే ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తానాపదించుకొనెన్
పరిశుద్ధ పరచుట కొరకై తానాపదించుకొనె గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి శ్రీ యేసు క్రీస్తుండే సంగమునకు శిరసు శ్రీ యేసు క్రీస్తుండే సంగమునకు శిరసు వాక్యముదకము తోడా శుద్ధి పరచుచుండే వాక్యముదకము తోడా శుద్ధి పరచుచుండే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పాట సంఖ్య 4 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 4 సాంగ్ షీట్లో నుండి సాంగ్ నెంబర్ 4 పరిశుద్ధ 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 ప్రభువా. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమారాత్మ లను నేగదేవ జనక కుమారాత్మ లను నేగదేవ ఘన మహిమ చెల్లును తన నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన నిత్యముగా.
దేవుని వాక్యం వివాహం, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం చేయ దేవుని వాక్యం విందామండి. రండి, ఫెలిక్స్ అన్న గారు వాక్యం అందిస్తారు. We really praise God for the blessed day that the Lord has given to us, especially to our dear brother Daniel Enoch and sister Levita Supriya. మరి దినాన్ని ప్రత్యేకంగా సర్ డానియల్ హౌనక్ అలాగనే సోదరు సుప్రియ వారికి ఇచ్చినటువంటి మరి ప్రభు ఈ దినాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Because this is the first thing that Lord has done when He has created Adam and Eve. ఎందుకంటే ప్రభు ఆయన మరి ఆదాము అవ్వను దేవుడు సృజించినప్పుడు ఆయన చేసినటువంటి మొదటి సంగతి ఇది. He only sanctified the blessed holy matrimony of brother Adam and brother Eve. కాబట్టి ఆదాము సహోదరి హవ్వ వారి యొక్క మొదటి చూడండి వివాహాన్ని, పరిశుద్ధ వివాహాన్ని దేవుడే జరిపించాడు. That's why we have come here to celebrate this great event today between sister brother Daniel Enoch and sister Levita Supriya. కాబట్టి అందుచేతే మనం ఈ దినాన్ని కూడా ఇక గొప్ప కార్యక్రమం అంటే మరి డానియల్ అలాగనే సుప్రియ వారి యొక్క వివాహమును మనం ఈ రీతిగా వేడుకగా జరుపుకునే దాని కొరకే చేరొచ్చాం. And everything is according to 2 Timothy chapter 4 verse 4, everything is blessed by the prayer and the word of God that is written over here in the Bible. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 2 కొరింథీ పత్రికలో ప్రతిది కూడా దేవుని యొక్క వాక్యం చేతను ప్రార్థన చేత కూడా పరిశుద్ధపరచబడుతుందని. That's why in the holy matrimony we read the word of God, meditate the word of God, so that these people will be really happy when they are in the life. అందుచేతే మనం పరిశుద్ధ వివాహ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతాము, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. ఎందుచేత అంటే దాని తర్వాత మరి ఎవరెవరు కూడా సంతోషంగా వారు ఉండాలని. For the word of God, let us read from Epistle according to St. Paul, chapter 5, verses 22 to 31. ఎఫెసీ పత్రిక పరిశుద్ధ అపోస్తలుడు పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 27. I can read alternatively. Till 27. Brother will read in Telugu and alternatively. తెలుగులో చదువుకుంటాము, తర్వాత మార్చి చదువుకుంటాం. Till 27. Pardon? Till 33. 33 వరకు చదువుతాం. 21. స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 23 చదవండి. పురుషుడు భార్య శిరస్సు క్రీస్తు. You can read in response please. మార్చి చదువుతాము, మీరు ఈ భాగం గట్టిగా చదవండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రేమించినట్టు వల్ల క్రీస్తు కూడా సంఘం ప్రేమించేది కలంకమైన ముడితేనంటది లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమగల సంఘం కానీ అంతనే ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యం దొదిగి స్నానం చేద్దాన్ని పరిశుద్ధపరచుటకి దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. That he may sanctify and cleanse it with the washing of water by the word. మన క్రీస్తు శరీరం అవైలమైన గనుక అలాగే క్రీస్తు కూడా సంఘం పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరం అగుదురు. 32 చదవండి. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘంను గుర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునవలెను. ప్రార్థన చేస్తామండి.
Our loving Heavenly Father, who is sitting on the throne, guarding from there, O Master. మా ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి సింహాసనం పైన మీరు కూర్చున్నటువంటి వారై అక్కడి నుండి సమస్తంలో కూడా మీరు నడిపిస్తున్నటువంటి వాడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank thee for your presence over here in this holy matrimony. ఈ పరిశుద్ధమైనటువంటి వివాహంలో ప్రభా మీ యొక్క సన్నిధి ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Your presence is there to bless our dear children over here. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియ బిడ్డల్ని ప్రభా దీవించే దాని కొరకే మీ యొక్క సన్నిధి ఉన్న దాన్ని బట్టి నీకు వందనములు. Let them start a life with you and also live with you and also end with you, Master. ప్రభా వారు తమ జీవితాన్ని మీతో ప్రభా జీవించి మీతో కొనసాగింపజేసి మీతోనే ముగించినట్లు చేయండి. And we are thankful for both the brides and bridegrooms, Master, father and mother also. తండ్రి ప్రభా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి యొక్క తల్లిదండ్రులు ప్రభా వారందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. And all the people over here, Hebron, who has really arranged this marriage. ప్రభా మరి హెబ్రోన్లో మరి యొక్క వివాహ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వారందరిని bట్టి కూడా నీకు వందనాలు. Now we beseech you, O Master, that He may be present here and also bless these children so that they may have a good life, O Master. తండ్రి ప్రభా ఈ సమయంలో ఈ యొక్క ప్రియమైనటువంటి బిడ్డలు మీరు దీవించండి, కార్యక్రమాన్ని కూడా మీరు దీవించము, వారి ద్వారా సంతోషకరమైన ధనికరమైన జీవితం కలిగినట్లు చేయండి. We beseech you, give the word that is essential for them. ప్రభా వారికి కావాల్సినటువంటి వాక్యాన్ని మీరు అనుగ్రహించమని బతిమలాడుచున్నాం. We expect it from you, O Master, from the throne. ప్రభా మీకు సింహాసనం నుండి నీ వాక్యం మేము ఆశిస్తున్నాం. And we are going to do it, and we are going to have it the blessings and also bless the children and also Lord all the things that is going to proceedings over in this matrimony. ప్రభా ఇక పరిశుద్ధ మరి వివాహంలో ప్రభా మరి ఇక పిల్లలు మీరు దీవించము, జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. We commit everything to precious hands. Ask all this in the precious name of our Lord and Savior Jesus Christ. సమస్తమును కూడా ప్రశస్తమైన చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Ephesians chapter 5 verse 25. Husbands, love your wife, even as Christ has loved you, the church, and gave himself for it. ఎఫెసీ పత్రిక 5:25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడిని. చూడండి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం. There was a king called Cyrus in the land of Persia. పారసిక దేశంలో కొరేషు అనేటువంటి రాజు ఉండినాడు. He was a big king, and once he went on war and captured a prince. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక రాకుమారుణ్ణి తను బందీగా పట్టుకున్నాడు. And the prince was brought before the king Cyrus, and he was asking something to him. కాబట్టి ఆ యొక్క రాజకుమారుణ్ణి ఈ కోరేషు చక్రవర్తి యొద్దకు తీసుకొచ్చారు. ఆయనని ఈయన ప్రశ్న అడిగాడు. King Persia, that Cyrus, he asked this prince like this. ఆ యొక్క మరి పారసిక దేశపు చక్రవర్తి కోరేషి అడిగాడు ఆయన్ని. He asked the prince, what will you give if I release you? ఆయన అడిగాడు, నేను గాని నిన్ను విడుదల చేస్తే నువ్వు ఏమిస్తావు అని అడిగాడు. The prince said, half the wealth that I have. అప్పుడు ఆ యొక్క రాజకుమారుడు అన్నాడు, నాకు కలిగినటువంటి ఆస్తి ఎంత నేను ఇస్తానని చెప్పాడు. And he again asked, if I release your children, what will you give? అప్పుడు ఆయన అడిగాడు కదా, నీ పిల్లల్ని నేను విడుదల చేస్తే నువ్వేమిస్తావు అని అడిగావు. He said, everything I have will give you. ఆయన అన్నాడు కదా, నా దగ్గర ఉన్నదంతా నేను ఇస్తానన్నాడు. Then lastly he asked this question. చివరికి ప్రశ్న అడిగాడు. That King Cyrus asked the prince, if I release your wife, what will you do? అంటే కోరేష్ చక్రవర్తి ఆ యొక్క రాకుమారుని అడిగాడు చివరిగా, మరి నీ భార్యను విడుదల చేస్తే నువ్వు ఏమిస్తావు అని అడిగాడు. Without hesitation the prince said like this. చూడండి ఏమాత్రం కూడా సంకోచించకుండా రాజకుమారుడు ఇలాగన్నాడు, Sir, I will give myself. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నన్ను నేనే అర్పించుకుంటానని చెప్పాడు. This is what is wanted. కాబట్టి ఇదే అవసరమైనటువంటి సంగతి. This is wanted of a husband today. కాబట్టి ఇలాంటి యొక్క భర్తలు మరి ఈ దినాన అవసరం. See, when the King Cyrus released his prince, and they were going back home. ఎప్పుడైతే ఇక కోరేష్ రాజు మరి వారిని విడుదల చేశాడో, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో, at that time this prince was saying to his wife, ఆ సమయంలో ఈ రాజకుమారుడు తన భార్యతో అన్నాడు, how good this Cyrus king is and how beautiful, handsome he is. కాబట్టి ఆ యొక్క కోరేషు రాజు ఎంత సౌందర్యవంతుడు, ఎంత అందంగా ఉన్నాడు అని అన్నాడు ఈయన. But what the wife said, అప్పుడు ఆ భార్య ఏమనిందో తెలుసా? I have been going on noticing you. నేను నిన్నే గమనిస్తూ వచ్చా. My eyes are always on you only. నా యొక్క కళ్ళు నీ మీదే ఉన్నాయి అని చెప్పింది. And everything you did, what you said, I will give even myself if I release. తర్వాత నువ్వు చెప్పిన మాటలు అంటే
మరి ఒకవేళ నన్ను విడుదల చేస్తే నిన్ను నువ్వే అర్పించుకుంటావు అని చెప్పావు కదా, అదే చూస్తూ వచ్చాను నిందామె. You are ready to give yourself for me. నీవు నిన్ను నువ్వే నా కొరకే అర్పించుకునే దాని కొరకే సిద్ధంగా ఉన్నావు. That's what expected of a husband today. కాబట్టి దినాన్ని మరి భర్త నుండి అదే కోరబడతా ఉంది. Not only brother Daniel Enoch, but everybody who is the husband is here, he has to love his wife as Lord loved the church. కాబట్టి దానియేలు హానోకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి భర్తలందరూ కూడా తమ భార్యల్ని ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో అలాగ ప్రేమించబద్దులై ఉన్నారు. So we can say like this. మనం ఇలా చెప్పొచ్చు, You can give without loving, మనము ప్రేమ లేకుండా ఇవ్వగలం, but you can't love without giving. అయితే ఇవ్వకుండా ప్రేమించలేం. Again I repeat, మళ్ళా చెప్తాను, you can give without loving, మనము ప్రేమ లేకుండా ఏదైనా ఇవ్వగలము, but you can't love without giving. అయితే ఏదైనా ఇవ్వకుండా ప్రేమించలేం. So giving is the most important part of it. అందుచేతే దీంట్లో ఇవ్వడము ఒకరికొకరు మరి అనేటువంటి సంగతి చాలా ప్రాముఖ్యమైనటువంటి. What we read in John chapter, Gospel according to St. John chapter 3 verse 16, God so loved the Lord that he gave himself. కాబట్టి యోహాను సువార్త 3:16 మనం చదువుతాం కదా, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, మళ్ళీ ప్రేమించి తను తానే అర్పించుకున్నాడు. Here Lord says that he has gave himself for us. కాబట్టి ప్రభు తను తానే మన కొరకే అర్పించుకున్నాడు. Because he has given himself for us, now we are able to love him back. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన తను తాను అనుగ్రహించుకున్నాడు కాబట్టి తిరిగి ఇప్పుడు మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం. He is the one just first loved us. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. That's why we have to love him. అందుచేతే మొదట మనం ఆయన ప్రేమించాలి. Here some people may be here who doesn't love Lord Jesus Christ as he should be. కాబట్టి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగన మీరు ప్రేమించాలో అలాగన ప్రేమించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. It is very essential, no? Because in John chapter 14 verse 6, I am the life, I am the strength. Everything he says, I am the one. కాబట్టి ఎందుచేతంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి. యోహాను సువార్త 14 యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా, నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యము, నేనే సర్వము అంటాడు ఆయన. He is the life, he is the way, he is the strength. కాబట్టి ఆయనే చూడండి మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమై ఉన్నాడు. And he is the only who has given the life for us. ఆయన మాత్రమే మన కొరికి ప్రాణం పెట్టాడు. Why he has given the life? ఎందుకని ప్రాణం పెట్టాడు? So that we may go back to our home, that is our heaven. తద్వారా మనము మన యొక్క గృహమునకు అంటే పరలోకానికి వెళ్ళే దాని కొరకై. That's what love is. That's the love that is shown, that he gave himself fully. కాబట్టి చూడండి, అలాంటి ప్రేమ అంటే తను తాను సంపూర్ణంగా అర్పించుకున్నటువంటి ఆ ప్రేమను ఆయన కనపరిచాడు. When he considered that he fully gave us, that what all tributes he had to go. కాబట్టి చూడండి, ఎప్పుడైతే తను తాను మరి అర్పించుకున్నాడో ఆయనకు ఉన్నటువంటి అన్నిటిని కూడా ఆయన త్యజించుకున్నాడు. So it is very clearly said, only you will love. The Lord says, when I loved you, you came to home back. And that's like the husband to love his wife, and the wife has to love his husband, her husband. చూడండి, ప్రభువు ఎలాగనైతే మనం ప్రేమించినటువంటి కారణం చేతే మనం ఆయన ఇంటికి అంటే పరలోకానికి చేరుకుంటున్నాం. అలాగనే మరి భర్త తన భార్యను ప్రేమించాలా, అలాగనే భార్య తన భర్తను కూడా ప్రేమించాలి. Today, and as the basis of this love, we are going to meditate on this, what we have read in Ephesians chapter 5. ఇది నీ ప్రేమ అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతుల్ని మనం ధ్యానం చేస్తాం కొన్ని. We read chapter 5 verse 25, husbands love your wives, even Christ has loved the church and gave himself for it. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే మరి ఆయన కూడా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం. We give a caption, sacrificial life, love. దీనికి ఒక పేరు పెట్టుకుంటాము, అదేంటంటే త్యాగ సహితమైనటువంటి ప్రేమ. It is for the husband. ఇది భర్త కొరకు. It is to be sacrificial love. అదో త్యాగ సహితమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. That's what is written. Lord Jesus Christ loved his church. We have to love, the husband has to love his wife as the Lord Jesus Christ loved the church. చూడండి, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను అప్పగించుకున్నాడో అలాగే భర్త కూడా తన భార్యను ప్రేమించి అప్పగించుకోవాలి. We can read a word, Ecclesiastes chapter 9 verse 9. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం అండి. Ecclesiastes chapter 9 verse 9. ప్రసంగి గ్రంథము 9:9. Live joyfully with the wife that love her days of life of vanity, which he hath given thee under the sun, all the days of vanity, for that is the portion of this life, and in thy labor which thou takest unto the sun. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. Lord says,
to the husband, live joyfully with your wife. చూడండి, ప్రభు చెప్తున్నాడు కదా భర్తతో, మరి నీ యొక్క భార్యతో సుఖించుము, సంతోషించమంటున్నాడు. And in the days of vanity, you have to love your wife like that. అంటే అంటాడు కదా, మరి ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఆయుష్కాలం అంతా కూడా నీ భార్యను అలాగ ప్రేమించాలి అంటాడు. And he says, this is the portion that you have got over here in this world. అంటాడు కదా, ఈ లోకములో ఇది నీకు కలుగు భాగము అంటాడు. Because when he gets a wife, husband gets a wife, it says he is getting the portion of his life he is getting. ఎందుచేతంటే చూడండి, భర్త మరి తన భార్యను పొందినప్పుడు తన జీవితంలో ఒక భాగాన్ని పొందుతున్నాడు. And Lord says, under the sun, this is a labor that you are getting. కాబట్టి ప్రభు అంటాడు కదా, సూర్యుని క్రింద మరి కష్టపడి సంపాదించుకున్నటువంటిది అంటాడు. So we have to be very careful about it. అందుచేతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. Because in this, see, when bridegroom goes for a bride over there, what all he sees, that he has to see what, according to the Bible, he has to see the only soul. The Bible under the word, if she knows the word, and she is also very perfect and sanctified. కాబట్టి చూడండి, ఒక మరి వ్యక్తి, పురుషుడు భార్య కొరకే వెతుకుతుంటున్నప్పుడు బైబిల్లో ఉన్నట్లుగా ఆమె ఆత్మరక్షణ పొందిందా, వాక్యం మీద శ్రద్ధ ఉందా, మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయములైనటువంటి వీటిని మాత్రమే చూడాల్సినటువంటి వారుగా ఉండాలి. But we go after color. అయితే మనము రంగును చూస్తాం. I want a girl with full white. చాలా తెల్లగా ఉండేటువంటి అమ్మాయి కావాలంటారు. I want a husband, she must be white, not black. తర్వాత భర్త కూడా చాలా తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు అనుకుంటారు. And also he says he must be educated. తర్వాత చాలా చదువుకొని ఉండాలి అంటారు. Unless he is educated, I am not going to marry. చాలా చదువుకొని ఉంటే తప్పితే నేను పెళ్లి చేసుకొని అంటారు. And also he says he must be of our own caste. తర్వాత మా సొంత కులమై ఉండాలి కూడా అంటారు. This is the problem elsewhere, everywhere, from top to Kashmir to Kanyakumari. This is a very great problem. కాబట్టి ఇదే సమస్య, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా ఇదే గొప్ప సమస్య. People want to marry only on the caste. ప్రజలు కులమును ఆధారం చేసుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. I don't know what is there in the caste. నాకు తెలియదు అసలు కులంలో ఏముంటుంది అనేసి. There, if you see a man or a woman, according to that, they are going to be a man and a woman. కాబట్టి చూడండి, ఒక స్త్రీ ఒక పురుషుని మీరు చూసినప్పుడు మరి ఏం లేకుండా వాళ్ళ స్త్రీ పురుషులే. We are going to live with them only. మరి కలిసి అలాగనే మీరు జీవిస్తారు కదా. Whether of the other caste or this caste, you are going to live with that one. కాబట్టి చూడండి, అది అమ్మాయి వేరే కులమైనా మీ కులమైనా పెళ్ళైన తర్వాత కలిసి జీవిస్తారు కదా. That's why Lord says, you have to love your wife under the sun. This is the portion that has been given to you. అందుచేతే ప్రభు అంటాడు కదా, నీ భార్యను ప్రేమించాలి. ఎంచేత అంటే సూర్యుని క్రింద నీకు అనుగ్రహించబడినటువంటి భాగము అంటాడు ఆయన. One more word. మరొక మాట, 1 Peter chapter 3 verse 7. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 3 verse 7. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. Likewise the husband dwell with them according to knowledge, giving honor unto the wife, as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that your praise be not be hindered. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. So what is written over here? Apostle Peter write like this. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఇలాగ రాస్తున్నాడు. And he says that you have to honor one another, and also he says that you have to go on in your prayers should not be hindered. చూడండి, ఇక్కడ అంటాడు కదా, మీ భార్యలతో కూడా మీరు మరి సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు కాపురం చేయాలంటాడు. So it is very essential to say that. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Every day you have to start your day, both husband and wife kneeling together, praying to the Father, reading the Word of God, and again praying to the Father, the Lord Jesus Christ, the Lord, the Holy Spirit, so that Lord may bless that particular day and all the whole life. కాబట్టి ప్రతిదినము కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా మోకాళ్ళ మీద మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తూ దినమంతా కూడా దీవించబడినట్లుగా వారు మొదలుపెట్టే దానికి మునుపుగా దినాన్ని ప్రార్థన చేయాలి. This prayer and worship is not only in the morning, in the end also, end of the day also it should be there. కాబట్టి ప్రార్థన ఆరాధన అనేటువంటిది కేవలం ఉదయం మాత్రమే కాదు, కానీ దినం చివరిలో కూడా ముగింపులో కూడా చేయాలి. So both in the morning and the night you have to pray with your husband and wife, so that Lord may be pleased to hear your prayer and bless you. కాబట్టి ఉదయకాలము సాయంకాలము భార్య భర్తలు ఇరువురు కూడా
కలిసి వారు ప్రార్థన చేయాలి, తద్వారా దేవుడు వారిని దీవించులాగున. Here comes the sacrificial love. కాబట్టి ఇది సమర్పణాపూర్వకమైన త్యాగ సహితమైనటువంటి ప్రేమ. Because the husband may be going out and he may be working over there, even the wife may be also working, and after the tired day they come, they tend to go to sleep without prayer. చూడండి, మరి భర్త పని చేస్తుంటాడు, అదే రీతిగా భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, చివరి సాయంకాలం అలసిపోయిస్తారు. మరి వారికి ఉండేటువంటి సాధ్యత ఏంటంటే అలసిపోయాం కనుక పడుకునేటువంటి వీలు ఉంటుంది. If you love the Lord, if you love your husband, if you love a wife, you will close the day with a prayer. కాబట్టి నువ్వు నిజంగా ప్రభును ప్రేమించినట్లయితే, నీ భార్యను ప్రేమించినట్లయితే, లేక భార్య భర్తను ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రార్థనలో కలిసి ముగిస్తారు ఆ దినాన్ని. Not only sacrificial love, ఇది చూడండి త్యాగ సహితమైనటువంటి ప్రేమ మాత్రమే కాదు, it should be a sanctifying love also. తర్వాత పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ కూడా ఉండాలి. Here Ephesians chapter 5 verse 26. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. That he may sanctify and cleanse it with the washing of water with the word. అక్కడ మాట చూడండి, ఆయన వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. So it is very cleanly written that what is written over there in verse 20, you have to sanctify and cleanse it by the word. కాబట్టి ఎంత స్పష్టంగా రాయబడింది, వాక్యముతో తన ఉదక స్నానము చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడాలని. See what Lord Jesus had done here in Ephesians. We read that Ephesians chapter 5 verse 2. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారనేది మనం చూస్తాం అక్కడ. And walk in love as Christ also loved us and had given for self an offering and sacrifice to God for a sweet smelling savor. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. Christ loved us and gave himself క్రీస్తు మనల్ని ప్రేమించి తను తాను అర్పించుకున్నాడు as an offering to the Lord Jesus, the Father. కాబట్టి తండ్రి అయినటువంటి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. This is called the love that called in Greek. You get read it. It's called agape love. కాబట్టి గ్రీకు భాషలో మనం చూస్తే ఈ ప్రేమను అగాపే ప్రేమ అంటారు. This is the divine love. ఇది దైవికమైనటువంటి ప్రేమ. That's the love Lord here says in verse 2 of chapter 5 of verse 2. He says, with the agape love, the Lord Jesus Christ loved his Father, giving himself as sweet savor. కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో అగాపే ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు తను తాను మరి పరిమళ వాసనగా ఉండడానికి కొరకై తను తాను అప్పగించుకున్నాడు తండ్రికని. When you do this, we have this love, it says it sanctifies the other one. కాబట్టి ఇలాంటి ప్రేమ మనలో ఉన్నట్లయితే అవతలి వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది ఆ ప్రేమ అని ఇక్కడ రాయబడింది. When our dear brother has the divine agape love, it really sanctifies the wife also. కాబట్టి ఎప్పుడైతే చూడండి సహోదరుడు ఇలాంటి ప్రేమను తాను కలిగి ఉంటాడో ఆ ప్రేమ తన భార్యని పరిశుద్ధపరుస్తుంది. That's what we read in verse 2 of chapter 5. అదే విషయాన్ని 5వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. Lord Jesus Christ loved and gave himself. That's why it sanctifies the Father. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి తను అప్పగించుకున్నాడు కాబట్టి మరి తండ్రికి ఇది పరిశుద్ధపరచబడినట్లుగా అయింది. So as you love your wife, you really not only love, you are making her more and more sanctified to the Lord, so you can lead a good happy life. కాబట్టి భార్యని ఎంత ఎక్కువగా ప్రేమిస్తుంటారో అంత ఎక్కువగా ఆమెని పరిశుద్ధపరుస్తుంటారు, తద్వారా సంతోషకరమైన జీవితాన్ని ఇద్దరు కలిసి జీవించగలుగుతారు. One more verse, Colossians chapter 1. మరొక వచనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం verse 21 and 22. 21-22 వచనాలు. 21 and 22. 21-22 వచనాలు. Yet now hath he reconciled in the body of his flesh through death, to present you holy and unblameable and unreprovable in his sight. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారనై ఉండిన మిమ్మును కూడా through the death he has made you holy. That's what is written here. రాయబడింది తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండేదాని కొరకే ఆయన మరణము వలన చేసేట రాయబడింది. That is Lord Jesus died for us so that we may be holy. అంటే యేసు ప్రభువారు మనం పరిశుద్ధంగా ఉండేదాని కొరకే మన నిమిత్తమే మరణించాడు.
He sanctified us like that. అలాగనే ఆయన మనల్ని పవిత్రపరిచాడు. By the death of Lord Jesus Christ, we have been sanctified. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. The sanctifying love is shown over there. కాబట్టి అక్కడ చూస్తాం కదా ఆయన యొక్క పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ. This is expected of our brother Daniel also. కాబట్టి సోదరుడు డానియల్ నుంచి కూడా ఇది ఆశించబడుతుంది. He has to sanctify his wife because unless until he himself he can't do that. కాబట్టి ఆయన తన భార్యను పరిశుద్ధపరచువాడుగా ఉండాలి. తన వైపు నుంచి తాను తన ప్రేమని అనుగ్రహించకపోతే అలా చేయలేడు. So it is very clearly written, as Lord Jesus has done it, we have to do it. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాయబడింది యేసు ప్రభువు వారు ఎలాగ చేశాడో అలాగ మనం చేయాలి. And how can do it? ఎలా చేయగలుగుతారు? John chapter 15 verse 3. యోహాను సువార్త 15:3. John chapter 15 verse 3. యోహాను సువార్త 15:3. Now you are also clean through the word which I have spoken unto you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. So it is very clearly said. కాబట్టి ఎంతో స్పష్టంగా రాయబడింది. How we have been sanctified? ఎలాగన మనం పవిత్రులవుతాము? By reading the word of God and meditating over that. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. And this has to be done because the Lord has asked us to do that. కాబట్టి ఇది మనం తప్పక చేయాలి. ఎందుకంటే ప్రభు మనల్ని అలా చేయమని కోరాడు కాబట్టి. About this word, some 2 or 3 words I will want to say about because more people are here. I'll just say about it. 2 Peter chapter 1. కాబట్టి మరి ఇక్కడ ఒక మాట 2-3 మాటలు చెప్పగలుగుతున్నాను దీని గురించి. 2 పేతురు 1వ అధ్యాయము Of the word of God. దేవుని వాక్యాన్ని గురించి. Verse 19. 19వ వచనం. 2 Peter chapter 1 verse 19. 2 పేతురు 1:19. We also have a more sure word of prophecy. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. So it is very clearly said this word of God is a prophetic word. కాబట్టి స్పష్టంగా చెప్పబడింది దేవుని వాక్యము ప్రవచన వాక్యము అని. What is that prophetic it is given? కాబట్టి ఏంటి ఆ ప్రవచనం ఏంటి? How will you go in your life? నీ జీవితంలో ఎలాగన ముందుకు వెళ్తావు నువ్వు అని. How happy you can go? ఎంత సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళగలవని. How prosperously you can go? ఎంత వర్ధిల్లుతూ ముందుకు వెళ్ళగలవని. How holy and sanctified you can go? ఎంత పరిశుద్ధంగాను ఎంత పవిత్రంగాను ముందుకు When వెళ్ళగలవని. you read the word of prophecy, you do that. కాబట్టి ఎప్పుడైతే ప్రవచన వాక్యాన్ని చదువుతావో అలాగ జీవిస్తావు. It is not only for Brother Daniel, it should be done for everybody. కాబట్టి ఇది డానియల్ విషయం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు లాగానే చేయాలి. It is your sure word of prophecy. కాబట్టి అది చూడండి ఆ మాట దేవుని వాక్యము స్థిరమైన ప్రవచన వాక్యం. In the same way, in the same verse, it is verse 19, in the middle part, as unto light that shineth in a dark place. 19 మధ్యలో తెల్లవారి చూడండి చీకటి గల చోటన వెలిగిచ్చు దీపమైనట్టుది అంటాడు. So it says that it shineth in a dark place. కాబట్టి చీకటి గల చోట వెలిగిస్తుంది అంటాడు. Our heart is really dark. చూడండి మన హృదయము ఎంతో చీకటి అంధకారంతో ఉంది. When we receive Lord Jesus Christ as personal Savior, now this dark heart has become a shining one. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో చీకటిమయమైనటువంటి ఒక హృదయము ఎంతో ప్రకాశించేదిగా అయిపోయింది. Who has done it? ఎవరు చేశారు దీన్ని? The Word. దేవుని వాక్యం. That's why it is shining word. అది చేతి ప్రకాశించే వాక్యం. It's not only a sure prophecy word. అది స్థిరమైన ప్రవచన వాక్యమే కాదు, It shineth also in the darkness. అయితే చీకటి గల చోట ప్రకాశించేటువంటి వాక్యం One కూడా. more thing, verse 21 later part. తర్వాత 21 చివరిలో God spake as they were moved by the Holy Ghost. పరిశుద్ధాత్మ వలన చూడండి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. Why we have to read this word of God? ఎందుకని దేవుని వాక్యం మనం చదవాలి? It is written by Lord Holy Spirit. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యం రాయబడింది కాబట్టి. Why it is sure word of God? ఎందుకు దేవుని యొక్క వాక్యం మనం చదవాలి? Why it's a shining word of God? ఎందుకు ఇది స్థిరమైనది ప్రకాశించేటువంటి వాక్యం? Because written by Lord Holy Spirit. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలు ఇవి. That's why we say we have to go on read the Bible. అందుచేతే చెప్తుంటాం కదా ఎడతెగక దేవుని వాక్యం బైబిల్ Not only reading the Bible enough, it has to be meditated also. దేవుని వాక్యం చదవడమే కాదు కానీ దేవుని వాక్యం ధ్యానించాలి కూడా. As you take your food for your body, you have to take this word for the soul. కాబట్టి ఏ రీతిగా మన శరీరానికి ఆహారం తీసుకుంటామో అలాగనే మన ఆత్మకి
దేవుని వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి. So the husband and wife have to do this. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలి ఇది. Daniel and Sister Supriya has to do this. కాబట్టి డానియల్ అలాగా సహోదరి సుప్రియ లాగా చేయాలి. Every day, at least in the morning, they have to do that. కాబట్టి ప్రతి దినము కనీసం ఉదయకాలన్నా చేయాలి. They have to go on correctly. 1, 2, 3 chapters they have to do on. కాబట్టి వారు మరి 1, 2, 3 అధ్యాయాలు అలాగనే వారు చేస్తూ ముందుకెళ్తుండాలి. Why we said that we are reading this Bible? ఎందుకు దేవుని వాక్యం బైబిల్ మనం చదువుతామని చెప్తున్నాం? It sanctifies us. అది మనల్ని పవిత్రపరుస్తుందని. And sanctification, love is there. Sanctifying love is there. కాబట్టి పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ ఉంది. That's why we have to read the word of God. అందుచేతే దేవుని వాక్యం మనం చదవాలి. And these people, especially our young ones, have to have it read so that their life may be really fruitful. కాబట్టి ఇక యవనస్తులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని క్రమంగా ఖచ్చితంగా చదవాలి. తద్వారా జీవితాలు ఫలవంతంగా ఉండే దాని కొరకై. It is not only a sacrificial love. కాబట్టి ఇది కేవలము త్యాగసహితమైన ప్రేమ మాత్రమే కాదు. It is not only a sanctifying love. పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ మాత్రమే కాదు. It's a satisfying love also. సంతృప్తి పరిచేటువంటి ప్రేమ కూడా. When you read verse 26, we read that. 26వ వచనంలో చదువుతాం అది. Yeah, that same word, you may sanctify and cleanse it with the washing of water by the word. కాబట్టి ఆ మాటకి చూడండి, వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకుటకై. The word that I am going to say, you know that, Genesis chapter 2 verse 23. నేను చెప్పేటువంటి మాట మీకు తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం. Adam is saying that. ఆదాము అంటాడు ఆ మాట. This is now bone of my bones, flesh of my flesh. And she is called a woman because she has taken out a man. అప్పుడు ఆదాము ఇట్టనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనక నారి అనబడును. So it is very clearly said that the husband or the wife must satisfy them in all things. కాబట్టి చూడండి, ఎంత స్పష్టంగా రాయబడింది. భార్య భర్తలు వారు అన్ని విషయాల్లో కూడా ఒకరినొకరు సంతృప్తి పరుచుకునేటువంటి వారు ఉండాలి. First in the spirit, that's what you mentioned, meditated. మనం ఇది ధ్యానం చేసాం కదా, మొదట ఆత్మలో. Secondly, they are done in the body also. తర్వాత శరీర విషయంలో కూడా everything should be done. ప్రతి విషయాన్ని కూడా జరిగించాలి. Because it is done, he says, is a bone of my bone and flesh of my flesh. ఎందుచేతంటే ఇక్కడ రాయబడింది, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అని. And the satisfying love we have to give, because both the husband, both the wife, they have to satisfy themselves in the soul, spirit and the body. కాబట్టి సంతృప్తి పరిచేటువంటి ప్రేమ ఒకరికొకరు మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రాణ ఆత్మ దేహంలో వారు సంతృప్తి కలిగినటువంటి వారుగా ఉండాలని. We are not going to explain this body, that everybody knows that. కాబట్టి శరీర విషయంలో అంటే వివరించాల్సిన పని లేదు, అందరికి తెలిసిన సంగతి. But it's very clearly said, you have to satisfy the other one in the body also. కాబట్టి ఎంత స్పష్టంగా రాయబడింది, శరీర విషయంలో కూడా అవతల వ్యక్తిని సంతృప్తి పరిచేటువంటి వారుగా ఉండాలని. That's what the word says that. అదే ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. When we read that great chapter, Genesis chapter 24, ఆదికాండం 24వ అధ్యాయం, ఆ గొప్ప అధ్యాయం మనం చదివినప్పుడు, when you see about Isaac and Rebekah, అక్కడ ఇస్సాకు రెబ్కాల గురించి మనం చూస్తాం కదా. Rebekah became, the word is written, Rebekah became his wife and he loved her and comforted her. కాబట్టి అక్కడ రాయబడింది, రెబ్కా ఆయనకు భార్యగా అయ్యను, అతడు అంటే ఇస్సాకు ఆమెను ప్రేమించాడు, భార్యగా తీసుకున్నాడు అని రాయబడింది. Rebekah was there far away. రెబెకా ఎక్కడో దూరంగా ఉండినటువంటి స్త్రీ. But when Eliezer went over there, asked him, will you come with me? Yes, she came. కాబట్టి ఇప్పుడు ఎలియెజరు మాతో కూడా రావడానికి ఇష్టమా అని చెప్పినప్పుడు ఆమె అవును నేను రాగలను అని చెప్తుంది. And when she saw Isaac, really went over, and they were husband and wife as they should be. కాబట్టి ఎప్పుడైతే ఇస్సాకును తను చూసిందో వారిరువురు కూడా మరి చక్కటి భార్య భర్తలుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. The word says he loved her and Isaac was comforted of his mother's death. కాబట్టి అక్కడ మాట మనం చూస్తాం కదా, మరి ఆమెను ప్రేమించెను, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అని చూస్తాం. One more example we can have in Esther. మరొక ఉదాహరణ ఎస్తేరు విషయంలో మనం చూడగలుగుతాం. If you read now time to read Esther chapter 2 verse 17, it says Esther was loved by the man of all other women. కాబట్టి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం కదా, స్త్రీలందరికంటే ఆయన ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడని. So when they say that they have both a love within each other, కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా పరస్పరంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్పినప్పుడు, they don't have any secret between them. వారి ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. I don't want to mention the country. I had been over there. There I saw the husbands
We can say like he goes and works and he gets his salary. చూడండి, నా దేశం పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక దేశాన్ని నేను వెళ్ళాను. అక్కడ భర్త తాను వెళ్ళి ఉద్యోగం చేసి తన జీతం తీసుకొని వస్తాడు. The wife also goes to work, get her salary. అలాగనే భార్య కూడా తాను ఉద్యోగం చేసి తన జీతాన్ని సంపాదిస్తేస్తుంది. They don't know, the husband don't know how much a wife is earning, or the wife doesn't know how husband is earning. అలాగా మనం చూసినప్పుడు అక్కడ భార్యకి భర్త సంపాదన ఎంత అనేది తెలియదు, అలాగే భర్తకి భార్య జీతం ఎంతో తెలియదు. They keep their salary for themselves. వాళ్ళ జీతాలు వారి కొరకు వారే ఖర్చు చేసుకుంటారు. What is this? What is this? Is the life? Is the family? కాబట్టి అసలు ఏంటి, అసలు బ్రతకి లాంటిదేనా అంటే కుటుంబం అంటే ఇట్లా ఉంటుందా? Mostly in India, our housewives don't go for work. కాబట్టి మామూలుగా మన దేశంలో అయితే ఎక్కువగా ఇంట్లో మరి ఇలా మరి వారు పనులు చేయకుండా ఉంటారు, ఇంటిలోనూ ఇల్లు చూసుకుంటూ ఉంటారు. When the husband goes for work, ఎప్పుడైతే భర్త ఉద్యోగానికి వెళ్తాడో the wife must know what the husband earns. కాబట్టి భార్యకి ఖచ్చితంగా భర్త జీతం ఎంత అనేది తెలియాలి. And they have to share between them. వారు సంపాదన వారిలో పంచుకోవాలి. Not only that, అంతేకాదు according to ours, even in the younger days, the Sunday school teacher, other people have taught you, what you earn, you have to give back to the Lord. తర్వాత సండే క్లాస్ టీచర్లు మిగతా పెద్దలు మీకు నేర్పించినట్లుగా మీ సంపాదనలో తిరిగి ప్రభుకు కూడా మీరు ఇవ్వాలి. In Old Testament times, Lord was asking 1/10 of your salary. పాత నిబంధన దినాల్లో జీతంలో 10వ భాగాన్ని ప్రభు అడిగాడు. That is very essential. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. The husband know it, the wife doesn't know it, so that what they do, immediately when they get the salary, they have to set apart that amount for the Lord and then only spend. కాబట్టి సండే భార్య భర్త వారు ఎప్పుడైతే జీతం వస్తుందో తర్వాత వెంటనే ప్రభు భాగాన్ని ప్రక్కన పెట్టాలి, దాని తర్వాతనే వాళ్ళు మిగతా ఖర్చు చేయాలి. Kindly try that. దయచేసి అలా ప్రయత్నం చేసి చూడండి. Because why I am saying, I was a Roman Catholic before I was born again. ఎందుకు చెప్తున్నానంటే నేను తిరిగి జన్మించేదానికి మునుపుగా రోమన్ క్యాథలిక్ మతంలో ఉన్నాను. So I didn't give any amount to the Lord. కాబట్టి నేను ప్రభుకి ఎలాంటి దశమ భాగం ఇచ్చేవాడిని కాదు. I was just comparing that life after I was saved. When I was giving this lot to something to the Lord, what I have to give, yes, the Lord blessed. కాబట్టి నా జీవితాన్ని పోల్చుకొని రక్షణ పొందిన తర్వాత ప్రభుకి భాగాన్ని ఇవ్వడం మొదలుపెట్టాను. నా జీవితంలో నిజంగా ఆశీర్వాదం నేను పొందడం చూస్తూ వచ్చాను. So what we teach our dear ones now, ఇప్పుడున్నటువంటి మన ప్రియమైనటువంటి బిడ్డలకు నేర్పించేది ఏంటంటే, they must know what each other are earning. వారిద్దరు కూడా ఒకరి సంపాదన జీతం ఎంతో తెలుసుకోవాలి. Not only that, అంతేకాదు they have to give the share to the Lord, what he should do. చూడండి, ప్రభువుకి ఇవ్వవలసిన భాగాన్ని ప్రభుకు కూడా వారు ఇవ్వాలి. When you give it, you can see that how you are blessed. ఎప్పుడైతే ఇస్తారో మీరు చూస్తారు కదా ఎలా దీవించబడతారని. Because I have known so many families, when they don't give it and we go and say you have to do it, when they begin to do that, the Lord really blessed the family. They will come and say, yes, what you say is right. Lord is blessing now because we give. కాబట్టి చాలా కుటుంబాలు ఎరుగుదము, వాళ్ళకి దేవునికి ఇచ్చేటువంటి అలవాటు లేదు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాలి మన భాగం అని చెప్పిన తర్వాత నేర్చుకుని వాళ్ళు చేయడం చూశారో తర్వాత వాళ్ళే వచ్చి సాక్ష్యం ఇచ్చారు ఏంటంటే నిజంగా ప్రభు మనల్ని దీవించాడని. But some negatives also are coming. అయితే కొన్ని మరి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. I had heard some families in the families. నేను కొన్ని కుటుంబాల గురించి విన్నాను. The husband began to beat his wife also. భర్త భార్యను కొట్టడం కూడా మొదలు పెడుతున్నారు. Not at all should be done. అసలు అలాంటి చేయకూడదు. No, never should be done. ఎన్నడూ కూడా అట్లా చేయకూడదు. You can't beat your wife. భార్యను ఎప్పుడూ కొట్టడానికి వీల్లేదు. Because she is also respected, because he says God is called better half of the place. కాబట్టి నీలో సగభాగం కాబట్టి ఆమె గౌరవించబడాలి. That you have to understand that. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. If you are real love for the wife, you will not do that at all. నిజంగా భార్య పట్ల ప్రేమ ఉంటే అట్లాంటి పని ఎప్పుడు ఊహించవు. Most of the Christian families, we don't have that at all. చాలా క్రైస్తవ కుటుంబాల్లో అట్లాంటిది మనం ఎన్నడూ సాహసించాం. So we have to say that is a satisfying love must be there. కాబట్టి చెప్తా వచ్చాం కదా, సంతృప్తి పరిచేటువంటి ప్రేమ ఉండాలని. So far it is going on saying, Lord is going on saying about the husbands only. కాబట్టి ఇంతవరకు కూడా ప్రభు భర్తల గురించే చెప్తా వచ్చాడు. Verse 22 if you read, 22వ వచనాన్ని that is చదువు. Ephesians chapter 5 verse 22. ఎఫెసీ పత్రిక 5:22 చదివితే, Wives, submit yourselves unto your husband as unto the Lord. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Verse 23, for the husband is the head of the wife, even as Christ the head of the church, and he is the savior of the body. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. So we have to very, what the word clean, emphatically it says, the wife has to submit herself to the husband. ఇక్కడ దేవుని వాక్యం ఎంతో నొక్కి చెబుతుంది, స్త్రీ అంటే భార్య తన యొక్క భర్తకు లోబడి ఉండాలి. In Ephesians chapter 6, we read, children obey your parents in the Lord. ఎఫెసీ పత్రిక 6లో చదువుతాం కదా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి అని. For this is right. ఇది యుక్తమైనది, సరైంది అంటాడు. I want to read like this. నేను ఇలా చదువుతాను దీన్ని. Wives, obey your husbands in the Lord, for this is right. కాబట్టి భార్యలారా ప్రభువునందు మీ భర్తలకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే. Wife has to obey her husband at all times. కాబట్టి భార్య అన్ని సమయాల్లో కూడా భర్తకు లోబడాలి. But should be in the Lord. అయితే ప్రభువునందు. Nobody, no real born again husband is going to ask her to drink and like that. కాబట్టి చూడండి, నిజంగా తిరిగి జన్మించినటువంటి భర్త అయితే ఆమె తాగమని కానీ అట్లాంటివి అడగడు కదా. That's why it is said you have to obey your husband in the Lord. అందుచేత రాయబడింది ప్రభువునందు భర్తకు లోబడి ఉండాలి. You have to be discreet also. చాలా మరి వివేచన కలిగి ఉండాలి. You have to keep your body chaste. మీ యొక్క శరీరమును పవిత్రంగా కాపాడుకోవాలి. And you are called, it is, you can say a wife, when you say about wife, wealth invented. కాబట్టి భార్య Wife means wealth invented forever. భార్య అంటే మరి సదాకాలము కొరకై సృష్టించబడినది ఐశ్వర్యం అని. WIFE. అంటే WIFE అని. Wealth invented forever. కాబట్టి నిరంతరము నిత్యం ఉండే దాని కొరకే సృష్టించబడినటువంటి దైవ ఐశ్వర్యం. It is a really wealth, not only money, in everything. Our dear sister is a really wealth to the husband. కాబట్టి చూడండి, అన్ని విషయాల్లో ధనమనే కాదు, అన్ని విషయాల్లో కూడా సహోదరి భర్తకి తాను ఐశ్వర్యమై ఉంటుంది. One more thing we have to say, that nowadays when we go to some people and when we ask the people, especially the woman, do you know how to cook? మరి మరొక సంగతి, దినాల్లో ఏదైనా ఇళ్లలోకి వెళ్ళేసి ప్రత్యేకంగా భార్యను అడిగారు అనుకోండి, మీకు వండడం వచ్చా అని. There was case like this. ఇలా అంటారు. The couple is newly married. అప్పుడు చూడంండి, ఒక జంట కొత్తగా పెళ్లి జరిగింది. And in the morning for the breakfast she is making a upma. ఉదయాన అల్పాహారము ఉప్మా చేస్తా ఉంది అమ్మాయి. That salt flour upma. ఉప్మా Upma, she is making a upma. ఆ ఉప్మా చేస్తుంది. And she made it and she gave the plate to the husband. ఉప్మా చేసింది, తర్వాత ప్లేట్ తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. And the husband began to eat it. ఈ భర్త తినడం మొదలు పెట్టాడు. And he began to eat it. తింటున్నాడు. What happened? ఏం జరిగిందంటే His face was really changed. ఆయన ముఖం అంతా మారిపోయింది. But he didn't show about it. అది ఏం చూపించలేదు. He went on, what all put in the plate, he went on eating. మరి ప్లేట్లో ఆమె పెట్టిందంతా తిన్నాడు. Then after that, తర్వాత the wife also began to eat that. భార్య కూడా అదే తినడం మొదలు పెట్టింది. And when she take one slip over there, ఆమె కనీసం ఒక నోట్లో అట్లా పెట్టుకుందో లేదో, immediately she said, I can't take this because no uppu is there, there is no salt is there. ఆమె అయ్యో నేను తినలేను దీంట్లో ఉప్పు లేదు కదా అని అన్నాను. That should not be the case. కాబట్టి అట్లా ఉండకూడదు. You must be a good cook. మంచిగా వంట చేసేటువంటిదిగా ఉండాలి. You must know how to cook. ఎలా వంట చేయాలో ఎరిగి ఉండాలి. Even if you don't know, ask the mother, she will really teach you. కాబట్టి తెలియకపోతే తల్లిని అడిగి నేర్చుకోవాలి. It is very essential. ఇది చాలా ప్రాముఖ్యం అది కూడా. A prudent wife really, what is making say, she buildeth the house. కాబట్టి చూడండి, వివేచన అంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఇల్లును కట్టుతుంది అనేటువంటి మాట మనం చూస్తాం. Proverbs 14:1. సామెతల గ్రంథము 14:1. Proverbs 14:1. సామెతలు 14:1. Every wise woman buildeth a house, but the foolish plucketh down with her hands. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. That's why we say the woman is the home minister. అందుచేత అంటాం కదా, మరి భర్త అంటే భార్య గృహమంత్రి అని అంటాం. She is the one who really rears up the home. కాబట్టి ఆమెనే ఇంటిలో హక్కులు కలిగినటువంటిది. By her all things over there, our deeds also, and all the knowing of the Lord, she built the home. కాబట్టి భార్య ఆ అన్ని సంగతుల్లో కూడా ఎదిగినదై ప్రభువునందు ఇల్లు కట్టేటువంటి స్త్రీగా తాను ఉంటుంది. So what here in Proverbs chapter 31 verse 10. కాబట్టి 31:10 సామెతల గ్రంథంలో చూస్తాం కదా. Who can find a victorious woman? For her price is far above rubies.
గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని చూస్తాం. She is victorious. చూడండి ఆ మాట గమనించండి, ఆమె గుణవతి అయినటువంటిది. She is victorious both in spirit, he is victorious both in cooking. కాబట్టి ఆత్మలో తాను గుణవతి, తర్వాత వంట చేసే విషయంలో కూడా గుణవంతి. She is victorious in all the manners of the world. కాబట్టి అంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడా తాను గుణవతి అయి ఉండాలి. That's why we say she is the home minister. Again I mentioned it. అది చేత నేను చెప్పాను కదా, భార్య అంటే ఆమె గృహములో మంత్రి అని. One more thing you have to read, 31:27. 31:27లో మరొక సంగతి, her husband is honored. చూడండి తన భర్త గణపరచబడతాడు. Most if you go and ask the people who are really up, the victorious people, good entrepreneurs, when you go and ask them, what's the secret of your success? కాబట్టి చాలా మంది చాలా ఉన్నత స్థాయికి వచ్చినటువంటి ఉన్నత ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని మీ రహస్యాన్ని, మరి మీ విజయానికి రహస్యం ఏంటని వాళ్ళని అడిగితే అంటారు, most of the people say, it is my wife. వాళ్ళు చాలా మంది అంటారు కదా నా భార్య అని అంటారు. They said, yeah, it's my wife. వాళ్ళు చెప్తారు నా భార్య ఇవన్నీ. Because she's been so with me as the home minister, as she was doing everything, and he takes care of all things. I am really don't care of the home because she takes everything and she takes care of me, and we really begin to grow and grow and grow. కాబట్టి వాళ్ళు చెప్తారు కదా, ఆమె గృహంలో నిజంగా మంత్రిగా అన్ని విషయాలు తాను చూసుకుంటున్న కారణం చేత నేను నా పనిలో నేను ఈ రీతిగా కాగలుగుతా వచ్చాను, కలిసి మేము ఎదగగలిగామని చెప్తాడు ఆయన. So as I finish, I want to tell the one thing. కాబట్టి ముగించేదాని మునుపుగా కొన్ని సంగతులు చెప్పగోరుతున్నా. Even though I don't know the Telugu, I was hearing the song over here. నాకు తెలియకపోయినా కూడా ఇందాక పాడుతున్నటువంటి పాటలు నేను వింటా వచ్చాను. There was sung about the lamb of God. గొర్రె పిల్లను కూర్చున్నటువంటి పాట పాడారు. Yeah, the lamb of God is written, and they sang a song that the marriage of the lamb is going to come. కాబట్టి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము రాబోతుంది, వచ్చేను అనే పాట పాడారు. We read in Revelation chapter 19, we read that. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదువుతాం మనం. The marriage is going to be between the lamb and the church. గొర్రె పిల్లకును సంఘమునకు మధ్యలో వివాహం ఉండబోతుంది. So what is going to happen, that's written over there. కాబట్టి ఏం జరుగుతుందో అనేది అక్కడ రాయబడింది ఆ పాటలో. Everybody seated here should really go into the marriage. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పరలోకపు పెళ్లిలో భాగమై ఉండాలి. How you can go in it? ఎలాగున దాంట్లో భాగం అవుతాం మనము? You must be the bride of the bridegroom. అంటే ఆ పెళ్లి కుమారుని యొక్క పెళ్లి కుమార్తెగా ఉండాలి. Do you know what's the name of the bride? ఆ పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె యొక్క పేరేంటో తెలుసా? In the Bible it says church. బైబిల్లో రాయబడింది సంఘము. So you have to join in the church, not in the church of Hebron or chapter any other place. You have to join the universal church. That is where the Lord had Jesus Christ the head. కాబట్టి సంఘములో చేరాలి. మనకుండేటువంటి మన తెగ మా క్రైస్తవ డినామినేషన్ లో హెబ్రోన్ అని కానీ అట్లాంటిది కాదు, కానీ సార్వత్రిక సంఘంలో చేరాలి. It is very essential that you must be a participant of the church. కాబట్టి సంఘములో మీరు ఒకరిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. Unless until you become the participant of this church, you can't go heaven. కాబట్టి సంఘములో నువ్వు ఒకడవా అవుతేనే తప్పితే పరలోకానికి వెళ్ళలేవు. That's why it is read, only his wife is really made herself ready. That's what is written. అంచేత అక్కడ రాయబడింది కదా, తన భార్యని తను తాను సిద్ధపరచుకునింది అని చూస్తాం. I just want you a question. Are you really a part of the church? కాబట్టి మిమ్మల్ని ప్రశ్న వేయగోరుతున్నా, నిజంగా ఆ సంఘములో మీరు ఒక భాగమై ఉన్నారా? In other words, we are asking a question, are you really saved? కాబట్టి వేరే మాటల్లో చెప్పాలంటే నిజంగా మీరు రక్షణ పొందారా? In other words, you said, are you really believing on Lord Jesus Christ? కాబట్టి వేరే మాటల్లో యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఆధారపడుతున్నారు, ఆయనలో జీవిస్తున్నారా? Are you saved by the blood of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మీరు రక్షణ పొందారా? When you give all the sins over to the Lord Jesus Christ, he really forgives you with the blood of his Lord Jesus Christ. ఎప్పుడైతే యేసు ప్రభు వారైతే నీ పాపాలని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు యేసు ప్రభు తన యొక్క రక్తములో నీ పాపములన్నీ కూడా కడిగి పవిత్రపరుస్తాడు. Only then, when you are cleansed by the blood of Lord Jesus Christ, we will become the part of the church, and the Lord comes, he will be also taking, and we will go back to our home there in heaven and spend the days for eternity. కాబట్టి కేవలం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ పాపాలు కడగబడతాయో అప్పుడు మాత్రమే సంఘంలో ఒక భాగంగా అవుతావు, అప్పుడు మాత్రమే పరలోకంలో నువ్వు వెళ్ళి నిత్యత్వము దేవునితో కూడా ఉండగలుగుతావు. So my dear brother, my dear sister, who has not taken Lord Jesus as personal savior, kindly take today. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాని
మీ సొంత రక్షకుడు అంగీకరించలేదు, కనీసం ఈ దినానైనా మీరు ఆయన అంగీకరించాలని మనం చేస్తున్నాం. So that he can be saved and added to the church. తద్వారా మీరు రక్షణ పొంది సంఘములో జత చేయబడినట్లు And find in this place where the marriage of Lamb is taking. చివరికి గొర్రెపిల్ల వివాహోత్సవం జరిగే స్థలములో మీరు కూడా ఉంటారు. So as we close, ముగించేటప్పుడు what we tell our dear ones, మా ప్రియులకు చెప్పగోరుతున్నాం ఏంటంటే, Daniel and sister Sylvia, Supriya, సో డానియల్ సోదరుడు అలాగనే సుప్రియ, it is said that what all that you do it, you have to do in the agape love. కాబట్టి ఏదైతే మరి చేయాలో అదంతా కూడా అగాపే ప్రేమతో చేయాలని. And we meditated on the sacrificial love. సమర్పణాపూర్వకమైనటువంటి త్యాగ సహితమైన ప్రేమ అని చూసాం. Both of them must be ready to give yourself to other. మరి ఇద్దరు కూడా ఒకరినొకరు మరొకరికి వారు అనుగ్రహించుకునేటువంటి వారు ఉండాలి. As Lord Jesus Christ given to the church. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు తనను అప్పగించుకున్నాడు. Secondly, sanctifying love. రెండవదిగా పరిశుద్ధపరిచే ప్రేమ. Lord Jesus Christ gave himself as sacrifice to the Father so that we may be saved. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షణ పొందేదాని కొరకై ఆయన మరి తను తాను ఒక యాగముగా తండ్రికి అప్పగించుకున్నాడు. In the same way, Brother Daniel and Supriya, what they have to do, they have to give themselves to other people so that they may grow up in the Lord. కాబట్టి అదే రీతిగా డానియల్ అలాగన సుప్రియ వారు కూడా ప్రభువులో ఎదుగునట్లుగా వారు కూడా తమను తాము అప్పగించుకోవాలి. It should be a satisfying love. కాబట్టి సంతృప్తి పరిచే ప్రేమగా ఉండాలి. Very essential about this. ఇది చాలా ప్రాముఖ్యం. In all fields, both them they have to really satisfy the other. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఒకరొకరు పరస్పరంగా సంతృప్తి పరచుకోవాలి. Either in the spirit, either in the soul, or in the body, they have to satisfy other one. కాబట్టి ఒకవేళ ఆత్మలో కావచ్చు, ప్రాణంలో కావచ్చు, శరీరంలో కావచ్చు, వారు ఒకరినొకరు తృప్తిపరచుకోవాలి. There we said about the money. తర్వాత డబ్బు గురించి కూడా చెప్పాం. What they earn, they have to give back to the Lord. ఏదైతే సంపాదిస్తారో దాంట్లో భాగం ప్రభుకి ఇవ్వాలి. Only then, if you do that, Lord blesses like ending the family. కాబట్టి ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడే ప్రభు యొక్క వివాహాన్ని దీవిస్తాడు. Lastly, we said the submissive to the wives. We said that తర్వాత చివరిగా భార్యతో అంటాడు కదా, she must be a prudent wife. తాను గుణవతి అయినటువంటి భార్య ఉండాలి. And it is said, what we said is we said that she is the home minister. కాబట్టి చెప్పాం కదా తాను గృహ మంత్రి అయి ఉండాలి. Wife is wealth invited forever. కాబట్టి భార్య అంటే నిత్యముగా ఉండునట్లుగా సృజించబడిన దైవైశ్వర్యం. Wealth is not only money. అంటే ఐశ్వర్యం అంటే ధనమే కాదు, on all things. అన్ని విషయాల్లో కూడా She is wealth invited forever. కాబట్టి నిత్యం ఉండేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. And it said she is a victorious woman. తర్వాత విజయవంతమైనటువంటి స్త్రీ అని. And also because he is there, the husband is really honored over there. తద్వారా ఆమె ఉన్న కారణం చేత భర్త బయట సమాజంలో ఘనత పొందేటువంటి వాడుగా ఉండాలి. So as we have come out to bless the dear children, కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలను దీవించే దాని కొరకు మేము వచ్చి ఉంటుండగా we really believe and we also pray to the Lord that they may have all this love, that is sanctifying love, sacrificial love, and also self-giving love, so that they may lead a real marriage. కాబట్టి ఈ యొక్క చెప్పబడిన త్యాగ సహితమైన ప్రేమ, పరిశుద్ధపరిచే ప్రేమ, సంతృప్తి పరిచేటువంటి ప్రేమ అన్ని వారిలో ఉండి వారెంతో సంతోషకరమైనటువంటి వివాహ జీవితం జీవించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. Do not forget about the marriage of the Lamb. గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం గురించి మర్చిపోవద్దు. Yes, the Lamb is going to be married with the church. కాబట్టి చూడండి గొర్రెపిల్ల సంఘముతో వివాహం జరుగుతుంది. For that we have to be ready. దాని నిమిత్తమే మనం సిద్ధంగా ఉండాలి. Because either husband or wife, anybody, any soul who has really accepted Lord Jesus Christ is going to be a church. ఎందుకంటే భార్య గాని భర్త గాని మరి ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా కూడా వారి సంఘములో భాగమై ఉంటారు. Lord is ready to marry them. కాబట్టి ప్రభువు వారిని వివాహం చేసుకునే దాని కొరకే సిద్ధంగా ఉన్నాడు. He calls the church as a wife. ఆయన చూడండి సంఘమును భార్యగా సంబోధిస్తాడు. The bridegroom Lord Jesus is ready to do that. కాబట్టి చూడండి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిద్ధంగా ఉన్నాడు. So please commit to him. కాబట్టి ఆయనకు అప్పగించుకోండి. And we again really bless these people and also pray that their life may be really as the brightest sun that is shining in the midday, as their life may be like that. కాబట్టి వారిని దీవించండి, తద్వారా మధ్యాహ్నం వేళ ప్రకాశించేటువంటి ఆ సూర్యుని వెలుగు వలె వారి యొక్క జీవితాలు ప్రకాశించినట్లు వారి నిమిత్తమే ప్రార్థించండి. Lord may bless those. ప్రభు వీళ్ళిద్దరిని కూడా దీవించును గాక. ఈ సమయంలో
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్రభుని ఆరాధించి ప్రభుకి అర్పించుకుంటారు. మొదట మరి డానియల్, ఈనక్ ప్రభుకి అర్పించుకుంటారు ఆరాధన చేసి. తర్వాత లెవిటా, సుప్రియ మరి బిడ దేవుని ఆరాధించి ప్రతిష్ఠించుకుంటుంది వాక్యానుసారంగా. ఆ తర్వాత వచ్చేసి గమనించండి, మరి వీరి కొరకై ప్రార్థన చేయడం కొరకు జాన్ గారు, దైవ సేవకుడు జాన్ మరి ముందుకు వచ్చి కూర్చోండాలి. అలాగే అమ్మాయి తరపున డానియల్, దినకర్ వచ్చేసి ఆయన ముందుకు వచ్చి కూర్చోండి. తర్వాత మరి రిజిస్టర్లో సంతకం చేయడానికి విఘ్నేష్గా కూరగాయల విజయ్, అలాగే బీసా భానురాజ్, అలాగే జి రవి వీళ్ళు సిద్ధంగా ఉండండి. ఓకే, ఇప్పుడు బాబు మరి డానియల్, ఈయన ప్రభుని ఆరాధించి స్తుతించి అర్పించుకుంటాడు. Great is thy faithfulness, O God my Father. There is no shadow of turning with thee. Thou changest not, thy compassions they fail not. As thou hast been forever, thou wilt be. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning new mercies I see. All I have needed thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Pardon for sin and a peace that endureth. Thine own dear presence to cheer and to guide. Strength for today and bright hope for tomorrow. Blessings all mine with 10,000s beside. Great is thy faithfulness, great is thy faithfulness. Morning by morning new mercies I see. All I have needed thy hand hath provided. Great is thy faithfulness, Lord, unto me. Allowing Heavenly Father, gracious and wonder-working Lord, the Lord of Lords and King of Kings, thank you, Lord, for this blessed opportunity and privilege that you have given me and us to come into your presence as your dear children, Lord, on this blessed day, Father Lord, along with your blood-bought children of Father Lord. Lord, bringing myself on the sprinkling of your precious blood, dear Father, I come and bow down at thy throne of grace. Father Lord, thank you, Lord, for everything. What can I render unto you for all the goodness and the love that thou hast bestowed in my life, O Father Lord. Dear Father Lord, as David has said, what is a man that thou art mindful of him? Lord, as now I say, Father Lord, what am I among men that you are mindful of me, Father Lord? Dear Father, thank you, Lord, for your abundant grace and mercy that thou hast shown upon me, Father Lord. Yes, Lord, I was born in sin, and Lord, worthy of all the punishment of sin, Father Lord, the eternal hellfire, dear Father, the destruction, Father Lord. But Lord, by your everlasting love, thou hast loved me. Lord, with that love, Lord, you left your glory and that kingdom of Father Lord for my sake. Lord, you were ready to come down for me as a man of Father Lord. Dear Father Lord, you came down as a human being for me, Father Lord. You were ready to give yourself for me, Lord, with the sacrificial love of Father Lord. Thank you for that love that you have shown towards me, Father Lord. What can I render unto you for that love, Lord? By giving yourself on the cross of Calvary, by your death, burial and resurrection, Father Lord, you have saved me, Father Lord. Thank you for the great gift of salvation, firstly. Loving Lord, for the love that you have shown towards me, Father Lord. With that salvation, Father Lord, you have given me great hope. And also, Lord, thou hast made me the part of the bride, the church of Father Lord. Dear Father Lord, a part of your body. Thank you so much, Lord. Loving Father, I also praise you for all the benefits and the goodness that thou hast been showing in my life, Father Lord, till now. Thank you, Lord. Not only making me a part of the church, but Lord, not only making me your child, Father Lord, thou hast made me born in the God-fearing family of Father Lord, the parents who raised me in prayers of Father Lord. What can I give unto you for that, Father Lord? Dear Father Lord, with much love, Lord, each and every moment, thou hast been so careful about me, Father Lord. Thou hast been so careful, allowing all the situations for my good, preparing me for that eternal kingdom of Father Lord. Dear Father Lord, any moment when I
leave this world, that Lord, you have given me a great blessed hope that I will be with you that moment, oh Father Lord. Thank you for all those things that you have done. Father Lord, thank you for the great God-fearing family that you have given me, my sister and everyone, oh Father Lord. And at this point, Lord, it is your faithfulness that you brought me to this point to be united in this holy matrimony with Levita Supriya, oh Father Lord. It's all your great faithfulness towards me and the love. Dear Father Lord, my understanding, my knowledge, my language, anything is not at all sufficient to, Lord, praise you or to describe your greatness, oh Father Lord. That great is your love towards me. Thanking you once again, Father Lord, dear Father Lord, you are the one who will be the center and the head of our family life. Lord, it is you who will build us together. It is you who will prepare us together for your eternal kingdom. Lord, with a blessed hope, I praise you, Father Lord. It is you who will guide us till the end, Father Lord. Thanking you for all these things, committing ourselves into your almighty hands. Lord, I offer this small worship in the highly exalted name of our Lord and Savior Jesus Christ. Amen. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे, मांगने से ज्यादा मिला मुझे। आभारी हूँ प्रभु मैं, मांगने से ज्यादा दिया मुझे। आभारी हूँ प्रभु मैं। Dear Father Lord, I thank you, God, for giving us giving me this blessed opportunity to come into your presence, Father God. Thank you, Lord, for blessing me with this time. Lord, thank you, Lord, for your presence in the midst of us, Father God. Lord, you have created this day and you have blessed me with this day, oh Father God. Lord, I thank you, Father, for all that you have done till now for me, oh Father God. Lord, thank you, Lord, for your gift of salvation, oh Father God, for your sacrificial love towards me, oh Father God. Lord, what can I render unto you for your goodness and your mercies, oh Father God? Lord, thank you, God, for giving yourself for me on the cross, oh Father God. Lord, thank you for loving me and being with me all through this time, oh Father God. To this while, oh Father God, you've always been faithful towards me, oh Father God. You've always shown your mercies towards me, oh Father God. Lord, I thank you, Father God, for your guidance in each and everything, oh Father God. Lord, thank you, Father, for visiting me at the right time, oh Father God, and saving me, oh Father God. Thank you for choosing me and revealing yourself to me, oh Father God. Lord, I can't thank you enough for all that you have done in my life, oh Father God. Lord, I thank you, Lord, for blessing with a blessed family, oh Father God. I thank you for my parents, oh Father God. Thank you for them and leading me spiritually and also in each and every need, oh Father God. You have shown your love through them, oh Father God. Lord, I thank you for their love towards me, oh Father God. Lord, I also remember my sister and my brother and also my brother-in-law, all the family of who are present here, oh Father God. Lord, I thank you, Father, for blessing me with all your and choosing me, oh Father God. Lord, at this time, I thank you for this time, who are all thank you for your presence and all the people who are present here, oh Father God, to witness this blessed day in my life, oh Father God. Lord, thank you, Lord, for
blessing me with a life partner, Father God. Lord, thank you, Father, for revealing your promises towards this union, Father God. Thank you for giving us confirmation and also leading us to your will, Father God. Lord, I believe that you will continue to guide us through this new chapter in our lives, Father God. Lord, I can't thank you enough for all the answered prayers that you have given us, Father God. Lord, I offer this worship in the mighty name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. ఈ సమయంలో బ్రదర్ జాన్ గారు దైవ సేవకులు ప్రార్థిస్తారు వాళ్ళ కొరకు ప్రమాణాలు తల క్షమించి. ఇప్పుడు సమయంలో సహోదరుడు మరి పాల్ పీడి పాల్ మరి ఆ మ్యారేజ్ అంతా నడిపిస్తారు. వారి ఇరువురు కూడా ప్రమాణం చేయబోతున్నారు. దయచేసి కొద్దిసేపు మౌనంగా ఉండాలని కోరుతుంటున్నాం. కమ్ క్లోజర్. దగ్గరికి రా. సో ప్రమాణం చేయక మునుపు రిమూవ్ ద వెయిల్ చేశారు. ఓకే. యేసుప్రభువారి ఘనమైన నామమున వందనాలు చెల్లించుకొని ఏమంటే బిడ్డలు ఇరువురిని కూడా రక్షించినారు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రాణ ఆత్మ దేవ రీతిలో కడిగి పవిత్రపరిచినారు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి ఇరువురు ప్రమాణం చేయబోచుండగా ప్రమాణము నిలిచుండదుగా వాక్యానుసారంగా విన్న వాక్యం చొప్పున నడుచుకున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీప్ యువర్ రైట్ హ్యాండ్. పరిశుద్ధ దేవుని ఎదుటను చేరి వచ్చిన సంఘం ఎదుటను నా రక్షకుడైన యేసు ప్రభుల వారి ఎదుటను డానియల్ ఈనోక్ అను నేను తెలియచేయుచున్నది ఏమనగా సంతోషకరమైన సామాన్యమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది నా శరీరమందు ఏదియూ లేదు. దేవుడు తన చిత్తానుసారంగా నా కొరకై లెవిటా సుప్రియాను ముందుగానే నిర్ణయించినాడని ఎంచి నేటి దినమున నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. నేటి నుండి లెవిటాను ప్రేమించి పోషించి సంరక్షించదనని ప్రమాణం చేయుచున్నాను. లెవిటాను ప్రేమించి ఆమెతో కూడా కలిసి ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రభువును ఘనపరచదనని ప్రమాణం చేయుచున్నాను. లేమియందు కలిమియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు లెవిటాను మాత్రమే ప్రేమించి ఆమెతోనే కాపురము చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్రాలను ఎరిగి ఆమెతో కూడా కలిసి దినమును ప్రార్థన వాక్యముతో ప్రారంభించి అలాగనే ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా శరీరము ఆమె శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎరిగి నా శరీరమును ఆమె శరీరమును పరిశుభ్రముగా ఉంచుకొందునని ప్రమాణం చేయుచున్నాను. జీవిత యాత్రలో ఆమెను తప్ప వేరెవరిని వల్లనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. Don't leave. పరిశుద్ధ దేవుని ఎదుటను
చేరి వచ్చిన సంఘం ఎదుటను చేరి వచ్చే సంఘం ఎదుటను నా రక్షకుడైన నా రక్షకుడు యేసు ప్రభుల వారి ఎదుటను యేసు ప్రభులు ఎదుట వాడు లెవిటా సుప్రియ అను నేను లెవిటా సుప్రియ అను నేను తెలియచేయుచున్నది ఏమనగా తెలియచేయుచున్న ఏమనగా సంతోషకరమైన సామాన్యమైన వివాహ జీవితమునకు వివాహ జీవితమును ఆటంకకరమైనది ఆటంకకరమైనది నా శరీరమందు ఏదియు లేదు. దేవుడు తన చిత్తానుసారంగా నా కొరకై డానియల్ ఈనోకును నిర్ణయించున్నాడని ఎంచి నేటి దినమున డానియల్ను నా పెళ్లి భర్తగా చేసుకొనుచున్నాను. నేటి నుండి డానియల్ను ప్రేమించి ఆయనకు లోబడి ఉండునని ప్రమాణం చేయుచున్నాను. లేమియందు కలిమియందు ఆరోగ్యమందు అనారోగ్యమందు డానియల్ను ప్రేమించి ఆయనతోడే కాపురము చేయుదునని ప్రమాణం చేయుచున్నాను. జీవమను కృపావరములో పాలి భాగస్థుడు అని ఎరిగి డానియల్తో కలిసి ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రభువును గణపరచదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును ప్రార్థన వాక్యముతో ప్రారంభించి ఆ రీతిలోనే దినమును ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. జీవిత యాత్రలో డానియల్ని తప్ప వేరెవరిని వల్లనని ప్రమాణం చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. వారు ఇరువురు కూడా ప్రమాణం చేశారు. వారు ఇరువురు యొక్క స్థిరపరచచ్చు. సో దైవజనులు జాన్ గారు, ప్రభాకర్ గారు ఇరువురు కూడా ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో మరొకసారి మా ఆత్మ ప్రాణ దేహములను సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటున్నాం. మీ ఆలయంలో ఈ యవన బిడ్డలు ఇరువురిని ఈ రీతిగా వివాహంలో జతపరిచేదాని కొరకై మీ ఏర్పాటు మీరు నిర్ణయించినందు కొరకై మీకు ఎంతో వందనాలు. వారి కొరకై ప్రార్థించిన దైవ సేవకులు మరి కుటుంబస్తులను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, ప్రత్యేకంగా మీ మహిమలో ఉన్న మీ దాసుడు రామకోటి థామస్ అంకుల్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. మీ దాసురాలు పుష్పాంటిని బట్టి, మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి వారు చేయగలిగిన సమర్పణతో కూడినటువంటి సేవా పరిచర్యను బట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, కుమారులు కుమార్తెలను, మనవళ్ళు మనవరాళ్ళను మీరు దీవించినందు కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ సహోదరుడు హనోకన్న సహోదరి సునీతను బట్టి కూడా మీకు ఎంతో వందనములు. ఆ బిడ్డలను ప్రేమించి డానిని మీరు బహుమానంగా ఇచ్చినారు. ఈ బిడ్డను చిన్ననాటి నుండి మీరు కాపాడినారు. ఆ బిడ్డను పెంచినటువంటి వారు, ప్రార్థించిన వారు, సండే స్కూల్ టీచర్స్, వారందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. తగిన కాలం మందు మరి ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ గొప్ప రక్షణ ఇచ్చినందు కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినం కూడా ప్రభా లెవిటా సుప్రియాను తనకు భారీగా ఉండేదాని కొరకై, ఇది మీ ఉద్దేశం, మీ చిత్తం, మీ ఏర్పాటు అయినందు కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మా ప్రభువా, వారి ఇరువురిని ఉద్దేశించి మీ దాసుని ద్వారా మీరు ఇచ్చినటువంటి మీ శ్రేష్టమైన మీ జీవవాక్కును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, మీరు మీ అద్భుతమైనటువంటి సమర్పణతో కూడిన ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించినారు. ఈ బిడ్డలు ఇరువురిని కూడా రక్షించినారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ బిడ్డల యొక్క కుటుంబ జీవితంలో ఏదైతే వారు ఒకరితో ఒకరు ప్రమాణం చేసినారో ఆ ప్రమాణాలను స్థిరపరచండి ప్రభు. వాటిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మధ్యలో ఉంచుకొని క్రీస్తును కేంద్రంగా ఉంచుకున్న కుటుంబంగా ఇరువురు కూడా మీతో కలిసి నడిచేవారుగా ఉండడానికి సహాయించండి. వారి యొక్క కుటుంబ జీవితంలో వాక్యము ప్రార్థనతో ప్రతిదినము ఆరంభించి ముగించేవారుగా ఉండడానికి సహాయించండి. మీరు లేకుండా ఏమి కూడా చేయలేమని వారు గుర్తెరుగుటకు సహాయించండి. అన్నిట్లో మీకు ప్రథమ స్థానం ఇచ్చుటకు సహాయించండి దేవా. మీ దాసుడు చెప్పినట్టుగా మరి శాక్రిఫిషియల్, శాంక్టిఫైడ్, సాటిస్ఫైయింగ్ లవ్ వారు అనుభవిస్తూ ఒకరొకరు
ప్రభా మీ ప్రేమను వారు అనుభవిస్తూ ఇతరులైనటువంటి వారికి పంచేవారిగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ బిడ్డలు ఇరువురిని కూడా మీరు కాపాడి దీవించి ఆశీర్వదించండి. ప్రభా యేసు వారితో నడిచెను అని చెప్పినట్టు వారి మీద చేతులుంచి ఆశీర్వదించినట్టు ప్రభా ఈ బిడ్డలతో మీరు ఉండండి, వారిని ఆశీర్వదించండి. మీ నెమ్మది సమాధానం వారికి అనుగ్రహించండి. వారి శరీరాలే కాదు కానీ వారి మనసులు హృదయాలు ఐక్యపరచబడినటువంటి వారికి ఉండడానికి సహాయం చేయండి. శత్రువు దుష్టుడు వీరి మధ్యలో ప్రవేశించుకున్నట్లు మీరే సహాయం చేయండి. ప్రభు వారి పనుల్లో మీరు తోడుకొనండి. తగిన కాలమందు వారి ఇరువురు కూడా ఒంటరిగా ఏదైతే చేయలేకపోయినారో ఇరువురు కలిసి మీకు మహిమకరమైన కుటుంబంగా ప్రభు మిమ్మల్ని చూపించే కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి. ఒక మరి క్రైస్ట్ సెంటర్డ్ మోడల్ క్రిస్టియన్ ఫ్యామిలీగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభా ఈ బిడ్డలు ఇరువురిని మీ దయగల ప్రేమగల ఆశీర్వదించే హస్తాలకు అప్పగించుకొనుచు యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సార్ భానురాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రధాన దూతలతో పొగబడుచున్నట్టు కృపగల ప్రభువా, నీ పాదములకు వెలువలేని స్తోత్రం వందలను చెల్లించున్నాం నాయన. గత దినమంతములందరినీ కాపాడి ఇప్పుడు మీను స్తుతించే భాగ్యం అనుగ్రహించినావు. ఈ పరిశుద్ధ వివాహంలో నీవు ఇరువురిని జతపరిచినావు. డానియల్ హెనోక్ను తర్వాత లివిటా సుప్రియాను జతపరిచినావు. నీ నామం మందు నీ పాదములకు స్తోత్రం ప్రభువా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట వారిని దీవించి ఆశీర్వదించమని బతిమాలుస్తున్నాం. నువ్వు వాగ్దానం చేసినట్టు ప్రకారంగా ప్రభువా, ఎక్కడ 2-3 కూడి నిన్ను సృష్టిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పినావు. నువ్వు మాతో ఉన్నావని నమ్ముతున్నాం ప్రభువా. ఇప్పుడు ఈ వివాహంలో నీవు ఉండి వీరిద్దరిని దెచ్చపరిచినావు. నీకు స్తోత్రం తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. జరగబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నీవు ఉండి కానాన్లో జరిపినటువంటి ఆ యొక్క అద్భుత కార్యంలాగా అన్నిటినీ జరిగించి దీవించుమని నజరేయుడని యేసు నామమున తండ్రిని వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు తన సన్నిధి ముఖ కాంతిని వీరి మీద ప్రకాశింపచేసి వీరిని దీవించునుగాక. అబ్రహాం, ఇసాకు, యాకోబు అను మన పితరుల యొక్క దేవుడు వీరిని దీవించునుగాక. ఆమేన్. వారు ఇరువురు కూడా ప్రమాణం చేశారు. ఇప్పుడు రిజిస్టర్లు సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత సాక్షిపు సంతకాలు సార్ క్రిస్టోఫర్, సార్ రవి, భానురాజు గారు, తర్వాత సార్ విజయ్. కూరగాయలు 4 5 పాట పాడేవారండి. హోల్డ్ ద హ్యాండ్. పాట సంఖ్య 5 పాడుకుందామండి. పాట ప్రతుల నుండి సహకరించి లేకపోతే సాంగ్ నెంబర్ 3. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయ్యుండు, ఇంతవరకు నాకు తోడయ్యుండు. ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ
యందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే నన్ను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి బహుగా ధైర్యంబు నా కొసగితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు నా దేహమందున ముల్లు నుంచితివి నా దేహమందున ముల్లు నుంచితివి సాతానుని దూతగా నలుగా గొట్టన్ సాతానుని దూతగా నలుగా గొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు ప్రార్థించుకుందాం. చెప్పు. దయచేసి గమనించండి, వారిరువురు కూడా ప్రభు సన్నిధానంలో సంఘం మీద ప్రమాణం చేశారు. గవర్నమెంట్ రిజిస్టర్లో సంతకాలు పెట్టారు. కాబట్టి నేటి నుండి వారిరువురిని భార్య భర్తలని ప్రకటిస్తుంటున్నాం. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తుంటున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదము తర్వాత పాటలు పాడుతున్నప్పుడు వారు బయటికి వస్తారు. అయితే రిసెప్షన్ ఇక్కడ లేదు, భోజనాలు కూడా ఇక్కడ లేవు. ఈడెన్ గార్డెన్ ఏదైనా తోటలో ఉంటుంది. ఏదైనా తోట ఎక్కడ ఉందంటే రామ్కోటిలో. సో అబౌట్ 3 kilometers far from here. So we all can join together there for the reception of our beloved Daniel and Supriya. నూతనంగా జతపరచబడిన డానియల్ సుప్రియా వారిరువురి యొక్క రిసెప్షన్ ఈడెన్ గార్డెన్లో ప్రారంభమవుతుంది. వెంటనే వెళుతాము, అక్కడ మనము వారిని కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, యేసు ప్రభుల వారి ఘనమైన నామమున వందనాలు చెల్లించుకొని ఇలాగూ మా ప్రియ సౌర్ డానియల్, సౌర్ సుప్రియా ఇరువురిని ఈ దినమున పరిశుద్ధ వివాహంలో జతపరిచినందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారు ఇరువురు చేసిన ప్రమాణం చొప్పున వారు జీవించుటకు సహాయం చేయము. మీకు ప్రథమ స్థానం ఇచ్చి మాదిరికరమైన కుటుంబముగా వారు ఉండటకై సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారి ద్వారా అనేకులు మీ వైపు ఆకర్షించబట్టుకు సహాయం చేయము.
వారి ద్వారా మీ సంకల్పము మీ పరిపూర్ణ చిత్తమును నెరవేర్చుకున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వాదములు దైవికమైన సంతానములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇరువైపులో ఉన్న కుటుంబాలు జ్ఞాపం చేసుకుంటున్నాం. వారు కూడా మీ వైపు ఆకర్షించబట్టకై ఆత్మీయంగా దీవించబట్టకై వారికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలా ప్రియమైన తండ్రి వివాహ కార్యములు సహాయం చేస్తూ వచ్చారు. స్తోత్రములు. ఇచ్చిన వర్షాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి రిసెప్షన్ కొరకై వెళ్ళుచుండగా సహాయం కోరుతూ వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ప్రియమైన తండ్రి రాలేకపోయేవారు రిసెప్షన్లో కలుసుకుంటానికి అక్కడ కూడా మీ వాక్యం వినట్టుకు కృప చూపించమని ప్రార్థిస్తూ మా ప్రియులను మీ కృపలు అసలు అప్పగించుకుంటున్నాం. సాతాను ఏమాత్రం వారిని ముట్టకుండా కాపాడమని క్రీస్తు రక్త ప్రోక్షణం తెచ్చుకొనొచ్చు మీ సహాయం కోరుతూ మీకే అప్పగించుకొని యేసు ప్రభు వారి దివ్యమైన నామమునే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తన దీనోపారణ ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, నూతన జతపరచబడిన వధువులకును వీరి కుటుంబాల వారికి చేరొచ్చిన సంగములకును సకల లోకం సకల పరిస్థితులకు తన నామం ప్రేమించినందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి కాపాడి ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్. సాంగ్ నెంబర్ 6 పాడుకునే సమయంలో Both families are thanking you for coming and joining with them for this marriage, and they're requesting you to join with them for the reception at Eden Garden. రెండు కుటుంబాలు కూడా మీరు వివాహానికి వచ్చినందుకు కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నారు. మీరు దయచేసి వారి సంతోషంలో పాల్గొందు నిమిత్తమై ఈడెన్ గార్డెన్లో రిసెప్షన్కి రావాలని మనవి చేస్తుంటున్నారు. వచ్చి మీ పిల్లలను మీతో పాటు తీసుకువెళ్ళాలని మనం చేస్తుంటాం. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, preciously reviving again, over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessings we